ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ కనెక్టింగ్ డివైసెస్ టు హ్యూమన్ వాల్యూ. అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో వస్తువునికి మనం ఇంటర్నెట్తో కలపడంతో నుంచి మనం దాన్ని వాడుకునే విధానం దాకా ఎలా ఉందనేది 1 2 3 4 5 6 ద్వారా ఇచ్చారు, క్లియర్గా స్టెప్స్ ద్వారా ఇచ్చారు. ఫస్ట్ చూడండి, డివైస్ కనెక్షన్ అండ్ కనెక్టివిటీ. ఇక్కడ ఇదే ఇచ్చాడు, ఐఓటీ డివైసెస్, ఐఓటీ కనెక్టివిటీ. ముందు మనం ఆ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ని, వస్తువుని, పరికరాన్ని కంప్యూటర్స్కి లేదా ఇంటర్నెట్కి కలిపేస్తున్నాం. సెకండ్ వన్, డాటా సెన్సింగ్ అండ్ కలెక్టింగ్. ఇక్కడ చూడండి, క్యాప్చర్ ద డాటా, సెన్సర్స్ అండ్ ట్యాగ్ స్టోరేజ్. సో దాన్ని కలపడం వల్ల ఏమవుతుంది, డాటాని అక్కడ ఉండే సెన్సార్ ద్వారా కానీ లేదా ఆ ఎక్విప్మెంట్ కానీ డేటాని సెన్స్ చేస్తుంది, అనాలిసిస్ చేస్తుంది, స్టోర్ చేస్తుంది, ఫస్ట్ గ్రహిస్తుంది, సమాచారాన్ని గ్రహిస్తుంది, సమాచారాన్ని గ్రహించుకొని సమాచారాన్ని దాచుకుంటుందండి, అంటే స్టోర్ చేసుకుంటుంది, ఆ తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తుంది. థర్డ్ వన్ చూడండి, డాటా ట్రాన్స్పోర్ట్ అండ్ యాక్సెస్. ఓకే, సో డాటా ట్రాన్స్పోర్ట్ చేస్తుందండి, ఎక్కడికి కావాలో అక్కడికి దాన్ని పంపిస్తుంది, అది థర్డ్ వన్. సో ఫోర్త్ వన్ చూడండి, డాటా అనాలిసిస్. డాటా సమాచారాన్ని తీసుకోవడము, దాన్ని దాచుకోవడము, పంపించడము, దాన్ని అనాలిసిస్ చేయడము, డాటా అనాలిసిస్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, డాటా వాల్యూ డిఫైన్డ్ బై యాక్షన్. సో ఆ వచ్చినటువంటి సమాచారాన్ని అనాలిసిస్ చేసుకొని మనం పని చేసుకోవడం. సో ఇవన్నీ మానవుడికి ఉపయోగపడడం, హ్యూమన్ వాల్యూ యాప్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ మనకు ఫైనల్గా ఉపయోగించుకోవడం. ఇక్కడ కూడా అదే చూడండి, బిగ్ డేటా అనాలిసిస్ అండ్ కాగ్నిటివ్ అనాలిసిస్ ఆఫ్ ది ఎడ్జ్. ఇక్కడ బిగ్ డేటా, ఇట్లా వచ్చిన డేటా అన్నిటినీ కలెక్ట్ చేస్తారు. అంటే ఇక్కడ ఐఓటీలో బిగ్ డేటా కూడా ఉంటుంది, లేదా బిగ్ డేటా అనాలిసిస్లో మనం ఐఓటీని వాడుకుంటాం మనం, లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనం ఐఓటీని వాడుకుంటాం, లేదా ఐఓటీ అనేది ఇంటర్నెట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో భాగంగా కూడా ఉండొచ్చు. ఇంతకుముందే చెప్పినట్టుగా ఇవన్నీ ఒకదానికొకటి కనెక్టివిటీ అయి ఉన్నాయండి, ఒకదానికొకటి వేరు కాదు అట్లా. నెక్స్ట్ డాటా వాల్యూ, అనాలిసిస్ టు యాక్షన్ and process actionable intelligence, human value, smart application, stakeholders, benefits, so tangible benefits. So ఇట్లా మనం ఫైనల్గా స్టెప్ బై స్టెప్గా డాటాను ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ డివైసెస్ని ఐఓటీకి కనెక్ట్ చేయడము, తర్వాత నెక్స్ట్ డాటాని సేకరించడము, డాటాను స్టోర్ చేయడము, దాన్ని ఇంకో దగ్గరికి పంపించడము, ట్రాన్స్ఫర్ చేయడము, తర్వాత వాటిని అనాలిసిస్ చేయడము, దాని వాల్యూని గుర్తించడము, చివరికి మన పనికి, సొంత పనికి లేదా మనకు మానవ అవసరాలకు తగ్గట్టుగా దాన్ని వాడుకోవడం. ఇవన్నీ స్టెప్స్ అండి, ద ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఐఓటీ. ఇది కూడా ఇంపార్టెంట్.